కూకట్పల్లిలో మద్యం ప్రియులకు మేలు చేసేలా తెరుచుకుంటున్న వైన్ షాపులు సామాన్య ప్రజలకు శాపంగా మారుతున్నాయి. ఇప్పటికే కూకట్పల్లి ప్రాంతంలో వైన్ షాపుల సంఖ్య పెరిగినా జనవాసాల మధ్యలోనే మద్యం దుకాణాల ఏర్పాటు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇక ఈ నిర్లక్ష్యానికి ఉదాహరణగా కూకట్పల్లిలోని దార్వాల వైన్స్ నిలుస్తుంది. నేషనల్ హైవే మీద ఇప్పటికే ట్రాఫిక్ సమస్యలు ఉండగా అదే మార్గంలో ఈ మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడం వాహనదారుల కష్టాలను రెట్టింపు చేస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలు సేద తీరేందుకు ఏర్పాటు చేసిన బతుకమ్మ కుంట, ఐడియల్ చెరువు సమీపంలోని పార్కులు ఇప్పుడు మంతుబాబుల అడ్డాలుగా మారాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శీతాకాలం తీవ్రత రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశం దట్టమైన పొగమంచుతో కూరుకుపోయింది. దీంతో అనేక రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోతుంది. ఇవాళ ఉదయం 10 గంటలు దాటినా పొగమంచు తగ్గకపోవడంతో విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోయింది. ఇక ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు 148 విమానాలు రద్దు కాగా మరికొన్ని విమానాలు భారీ ఆలస్యంతో నడుస్తున్నాయి. విజిబిలిటీ అత్యల్పంగా ఉండటంతో పలు విమానాలను సమీపంలోని ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న ఢిల్లీ ప్రజలు ఈ పొగమంచు వల్ల మరింతగా కష్టాల్లో పడుతున్నారు. నగర గాలి నాణ్యత సూచి 400 పాయింట్లకు పడిపోయి గాలి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీనిపై వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొగమంచు కారణంగా రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల రోడ్డు ప్రమాదాల అవకాశం ఉండటంతో ప్రయాణికులను అప్రమత్తం చేసినట్లు అధికారులు చెప్పారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ సర్కిల్ పరిధిలోని దుండిగల్ తండా డంపింగ్ యార్డ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చెత్తలో ఏర్పడిన అగ్ని ప్రమాదంలో పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొగతో నిండిపోయాయి. డంపింగ్ యార్డ్ నుండి వెలువడుతున్న నల్లని పొగ కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారులకు దారి కనిపించకపోవడంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇక కాచిపల్లిలోని పలు కెమికల్ కంపెనీల నుండి చెత్త సేకరించి డంపింగ్ యార్డ్ వ్యర్థాలు వేయడంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు కూడా తండా ప్రజలు తెలిపారు. డంపింగ్ యార్డ్లో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటివి పునరావృతం అవుతున్నాయని తాండవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గత 2 ఏళ్లలోనూ ఏటా 1000కి పైగా కేసులు వచ్చినా అధికారికంగా మరణాలు నమోదు కాలేదు. ఈసారి ఏకంగా పాజిటివ్ కేసుల్లో మరణాల సంఖ్య 22కి చేరింది. అన్ని జిల్లాల్లోనూ కేసులు నమోదయ్యాయి. గత 3 ఏళ్లుగా చిత్తూరు జిల్లాలోనే తీవ్రత ఎక్కువగా ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఈ జిల్లాలో 2023లో 548 పాజిటివ్ కేసులు, 2024లో 514, ఈ ఏడాది ఇప్పటి వరకు 491 వరకు నమోదయ్యాయని తెలిపారు. అయితే ఈ ఏడాది కాకినాడలో 198, విశాఖపట్నంలో 158 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. స్క్రబ్ టైఫస్ ను సకాలంలో గుర్తిస్తే సమస్య ఉంటదని అవగాహన కల్పిస్తున్నప్పటికీ తొలుత జ్వరాలకు వాడే సాధారణ మందులు వేసుకుని పరిస్థితి చేయి దాటాక ఆసుపత్రిలో చేరుతుండటంతో ప్రాణాల మీదకు వస్తుందని వైద్యులు స్పష్టం చేశారు.
గుంటూరు జిల్లా పొన్నూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో ప్రజలు కోరుకున్న అభివృద్ధి జరగలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధికి అడుగులు పడ్డాయన్నారు ఎమ్మెల్యే. జనసేన బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్ళటం దాదాపు ఇప్పుడు 16 నెలల కాలం అయింది. ఈ 16 నెలల కాలంలో గతంలో ఆగిపోయిన అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఈ ప్రభుత్వం మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే 2014-19లో మరి ప్రతి గ్రామంలో ప్రతి చోట పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. 19-24 మధ్య వాళ్ళు కోరుకున్న అభివృద్ధి తప్పితే ప్రజలు కోరుకున్న అభివృద్ధి అనేది జరగల. అలాగే మళ్ళీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలకి మేము శ్రీకారం చుట్టడం జరిగింది. నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఒకటే, మేము కూటమి పార్టీలు కానీ కూటమి ప్రభుత్వం కానీ శాంతి భద్రతలు కట్టుబడి ఉన్నాం. కానీ ఈ మధ్యన కొంత ఫ్యాషన్ అయిపోయింది. ఏంటంటే మొన్న ఎవరో నా దగ్గరకు వచ్చారు, ఒక 13 మంది మహిళలు. మరి రాజకీయాలను కాసేపు పక్కన పెడితే ఆ 13 మంది వాళ్ళ దగ్గర మొక్కజొన్నలు కొని డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు వచ్చినప్పుడు పోలీసులకు చెప్తాం. కష్టంలో ఉన్నాడు వచ్చినప్పుడు పోలీసు యంత్రాంగానికి చెప్తాం మేము, ఇది విచారణ చేసి. ఎందుకంటే కష్టపడే నేను కాదు ఎవరైనా చూడండి, వాళ్ళ మొహాలు చూస్తే ముసలాళ్ళు, వాళ్ళు దాన్ని వాళ్ళ మొక్కజొన్నలు కొని డబ్బులు ఇవ్వకుండా తిరిగి వాళ్ళ మీద దౌర్జన్యం చేసే పరిస్థితి ఉంటే అది కరెక్ట్ కాదు. అది మీరు మొక్కజొన్నల డబ్బులు ఎంత ఇస్తారో మీరు ఇవ్వలేకపోతే ఎంతో కొంత ఇవ్వాలి ఆ కుటుంబాలకి. దాన్ని మళ్ళీ ఇదో ఫ్యాషన్ అయిపోయింది. పోలీసుల మీద కొంతమంది లాయర్లను పెట్టుకొని పోలీసుల మీద కేసులు ఇవ్వటమో, గ్రీవెన్స్లోకి వెళ్ళి కంప్లైంట్ పెడతామో పోలీసుల మీదే. వాళ్ళు బలహీనులు కాబట్టి బలహీనుల మీద దౌర్జన్యం చేస్తున్నారు. బలహీనుల తరపున మాట్లాడడానికి మేమున్నాం. ఉత్తరాఖండ్లోని చమేలి జిల్లాలో విష్ణుగఢ్ పిపల్కోటి జల విద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో 2 లోకో రైళ్లు ఢీకొన్నాయి. ఈ భయంకర ప్రమాదంలో 70 మంది కార్మికులు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మంగళవారం రాత్రి 9:30 సమయంలో షిఫ్ట్ మార్పు సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు చమేలి జిల్లా మెజిస్ట్రేట్ గౌరవ్ కుమార్ వెల్లడించారు. సొరంగంలో కార్మికులు అధికారులను తీసుకెళ్తున్న రైలు పరికరాలను తీసుకెళ్తున్న మరో రైలును ఢీకొట్టినట్లు తెలిపారు. ఈ ప్రమాద సమయంలో రైల్లో మొత్తం 109 మంది ఉన్నారని, వారిలో 70 మంది గాయపడ్డారని జిల్లా అధికారులు తెలిపారు. క్షతగాతులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టామని ఎస్పీ సుజిత్ సింగ్ పన్వర్ స్పష్టం చేశారు. సొరంగం నుంచి కార్మికులందరికీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు చెప్పారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది జార్ఖండ్, ఒడిశాకు చెందిన వారిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు స్థానిక యంత్రాంగం ఆదేశించింది. ఘటనా సమయంలో భద్రత సిగ్నలింగ్ వ్యవస్థలో ఏదైనా లోపముందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. तो 2 लोको ट्रेन है टनल के अंदर ऑपरेट कर रही थी, उनमें आपस में कॉलिजन हुआ है लगभग 9:30 बजे के आसपास रात्रि में। और जैसे कि सूचना प्राप्त हुई उसमें लगभग 100 से ऊपर लोग 108-109 लोग सवार थे, जिसमें से 60 के लगभग इंजर्ड हुए हैं। 42 लोग अभी यहाँ पर जिला अस्पताल में हैं। यहाँ पर हम और एसपी साहब अभी आए हैं। 17 लोग विवेकानंद अस्पताल पीपलकोटी में हैं और सभी सामान्य रूप से इंजर्ड हैं। कुछ लोगों की फ्रैक्चर वाली इंजरी है। बाकी परीक्षण सीएमओ साहब इस तरह से किया जा रहा है और यदि कोई क्रिटिकल पेशेंट होगा तो उनको शिफ्टिंग की कार्रवाई भी की जाएगी। భారత మహిళా క్రికెట్ జట్టు శ్రీలంక మహిళా జట్టును టీ20లో క్లీన్ స్వీప్ చేసింది. శ్రీలంకతో జరిగిన 5 టీ20ల సిరీస్లో టీమిండియా అన్ని మ్యాచ్లతో ఘన విజయం సాధించింది. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. 15 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసి సిరీస్ను భారత్ 5-0తో ముగించింది. ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ హర్మన్ ప్రీత్ సేన పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.